హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి టిప్ చెప్దామని మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడప్పుడు మన డ్రెస్సుల పైన, పిల్లల డ్రెస్సుల పైన ఆయిల్ మరకలు పడతాయి కదండి. ఈ ఆయిల్ మరకలు పోయేటట్టు నేను ఒక మంచి టిప్ చెప్తాను. చాలా ఈజీ టిప్పు. మనం బాగా సబ్బు పెట్టి బ్రష్తోని బాగా రుద్దాల్సిన పనేం లేదు. ఆయిల్ పడ్డ చోట పౌడరు కొంచెం థిక్గా అప్లై చేసి ఆ పౌడర్ మొత్తం పోయేటట్టు ఒక క్లాత్తో దులిపేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ మరకలు అనేవి ఉండవు. నేను ఈ టిప్ మీకు చూపియాలని కొత్త బ్లౌజ్ పైన ఆయిల్ వేసి మరీ చూపిస్తున్నాను. ఎక్కువగా పిల్లలు డ్రెస్ల పైన ఆయిల్ పడేసుకుంటారు కదా, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి టైంలో ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఆయిల్ ఎక్కడ పడిందో ఆయిల్ పైన పౌడర్ వేసుకొని కొంచెం తిక్కువ వేసుకోవాలి. పౌడర్ మొత్తం ఆయిల్ పైన మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుకొని 10 నిమిషాల తర్వాత ఒక పేపర్ పైన ఆ పౌడర్ మొత్తం పోయేటట్టు దులిపేసుకోవాలి. క్లాత్తో దుడిచేసుకోవాలి. కొంచెం పైన క్లాత్‌తో తుడిచేసుకున్నాక కొంచెం ఎక్కువగా అనిపిస్తే మీరు చేత్తో అయినా ఇలా తీసేసుకోవచ్చు. లేకపోతే చిన్న టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్‌తో మొత్తం పౌడర్ పోయేటట్టు తీసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ మరకలు అనేవి ఉండవు. ఇది యూజ్‌ఫుల్ వీడియో అని మీకు అనిపిస్తే, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.